జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు బాధితురాలు హర్షవీణ. దాడి ఘటనపై డీఎస్పీకి వివరించారు. తనపై దాడితో పాటు కులం పేరుతో దూషించిన అంశాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించాలని కోరారు. అలాగే జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను స్టేషన్కు పిలిచి విచారించాలని హర్షవీణ కోరారు. వాట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ టైంకి వచ్చాము, ఈ ఘటన ఏ టైంలో జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఈ ఘటనలో, శ్రీధర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నాదేంటంటే తాతంశెట్టి నాగేంద్రని పిలిపించి అడగాలి ఖచ్చితంగా, నువ్వేం చేసావు, ఎందుకు కొట్టావు, అమానుషంగా ఎందుకు కొట్టావు అని చెప్పేసి. ఇంకోటి కూడా ఏంటంటే సీసీ కెమెరా, టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాని ఖచ్చితంగా పరిశీలించాలి. అది పరిశీలిస్తే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. తాతంశెట్టి నాగేంద్ర వేసిన ఒక బేస్లెస్ అలిగేషన్స్, మేము ఇలా చేశాం కాబట్టి కొట్టాము అన్న ఒక బేస్లెస్ అలిగేషన్కి సీసీ కెమెరా ఫోటేజే సమాధానం చెప్తుంది. కాబట్టి నేను సీసీ కెమెరా ఫోటోస్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. అండ్ పోలీస్ వారిని తాతంశెట్టి నాగేంద్రని ఖచ్చితంగా పిలిపించాలి. అతనితో పాటు మా మీద దాడి చేసిన అనుచరులను కూడా పిలిపించి క్వశ్చన్ చేయాలి, ఇంట్రోగేట్ చేయాలి. నేను మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. దాడి చేశారని చెప్పలేదు, కానీ అక్కడ ఉన్నారు, ఆ సంఘటనలో ఉన్నారు, ప్రోత్సహించారు అని చెప్పి మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది లెటర్లో.